హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో క్రింది వాటిలో ఏవి క్లాసికల్ లాంగ్వేజెస్. సో క్లాసికల్ లాంగ్వేజెస్ అనగానే మనకి దానికి ఒక ఫార్ములా అని అనను, కానీ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఒరిజినల్ లాంగ్వేజ్ అయి ఉండాలి, ఇన్ని సంవత్సరాల వరకు దానికి కొంత హిస్టరీ ఉండాలి, లైక్ లిటరేచరు. సో అది వేరే లాంగ్వేజ్ నుంచి కాపీ చేయబడకూడదు ఇట్లా. సో అందులో భాగంగానే మనకి చూస్తే గుజరాతీ ఈజ్ నాట్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ్, ఒడియా ఇవన్నీ క్లాసికల్ లాంగ్వేజెస్. సాంస్క్రిట్, హిందీ క్లాసికల్ లాంగ్వేజ్ కాదు. సో ఈరోజు టాపిక్ కనుక మనం చూస్తే వక్ఫ్ బోర్డ్. దీనికి సంబంధించి వక్ఫ్ బిల్ ఒకదాన్ని ఇప్పుడు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ, సో ఆయన ఈ బిల్లుని తప్పుపడుతున్నారు. ఇది స్ట్రక్చరల్గా మాత్రమే కాదు, ఇది రిలీజియస్ బిలీఫ్స్కి కానీ సెంటిమెంట్స్కి కానీ దానికి సంబంధించినటువంటి మతపరమైన అంశాలకు వ్యతిరేకంగా ఉంది. ఇది లౌకికవాదం అనేటటువంటి సూత్రానికి వ్యతిరేకము అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అంశం వల్ల ఏంటంటే 1995లో మనకి వక్ఫ్ బిల్ ఉంది. అయితే అందులో చాలా ఎక్స్టెన్సివ్ పవర్స్ ఉన్నాయి వక్ఫ్ బోర్డుకి అని చెప్పేసి ఇప్పుడు దాంట్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని తీసుకురావడం కోసం ఇందులో మార్పులు చేయబడుతున్నామని పార్లమెంట్ చెప్తోంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సో దీనికి సంబంధించి అసలు ఈ వక్ఫ్ యాక్ట్ అంటే ఏంటి, ఇందులో ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, అసలు ఏ రకమైనటువంటి అంశంలోకి ఇది వస్తుంది, ఈ అంశాలను మనం చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే పార్లమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఆగస్టులో ప్రవేశపెట్టింది. అప్పుడు పాస్ అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇది వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో 1995 దీన్ని అమెండ్మెంట్ చేస్తుంది. గోల్ అలా ఏంటంటే మనకి వక్ఫ్ బోర్డులను ఉంటాయి. అంటే మనకి ముఖ్యంగా ఇస్లాంకి సంబంధించి ఎవరైనా కూడా దైవ పనుల కోసం, అంటే దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు, అంటే అక్కడ ఇస్లాంలో అల్లా, సో ఆరాధించేటటువంటి వ్యక్తులు, సో దైవానికి సంబంధించి కొంత ట్రస్ట్ రూపంలో భూములను దారాదత్తం చేయొచ్చు. సో వీటిల్ని మేనేజ్మెంట్ చేసేటటువంటి బోర్డు పేరే వక్ఫ్ బోర్డు అనమాట. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులో పారదర్శకత అలాగే జవాబుదారీతనం తీసుకురావడానికి ఈ బిల్లుని తీసుకొస్తున్నామని చెప్తాం. అపోనెంట్స్ ఏమంటున్నారంటే వక్ఫ్ బోర్డుని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి తీసుకొస్తున్నారు, ఇది పారదర్శకత కోసం కాదు అని చెప్పేటటువంటిది వాళ్ళ యొక్క ఆరోపణ. ఎవరి ఆరోపణలు ఏంటి అనేటటువంటిది మనం ఇక్కడ నుంచో యూట్యూబ్లో ఒక ఛానల్లో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సో కాబట్టి దాని తాలూకు పూర్తి ఆర్గ్యుమెంట్స్ చూసిన తర్వాత మీ తాలూకు అభిప్రాయాలు మీరు కంక్లూజన్కి రండి. సో ఇదేంటంటే బేసికల్గా 1995 చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ని తీసేయాలని అనుకుంటోంది. వక్ఫ్ బోర్డుకి ఉన్నటువంటి అధికారాలు, ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తోందంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి చాలా అధికంగా అధికారాలు ఉన్నాయి. అంటే ఏ ప్రాపర్టీ అయినా కూడా వాళ్ళు సొంతం చేసుకునేటటువంటి కొన్ని అధికారాలు ఉన్నాయి. సో ఈ అధికారాలని ప్రజాస్వామ్య దేశంలో ఎట్లా అలౌ చేస్తాం అనేటటువంటిది ప్రభుత్వం ఇప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి అంశంలో చెప్తున్నటువంటిది. సో ప్రస్తుతం ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఏ ప్రాపర్టీనైనా కూడా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా చెప్పచ్చు వితౌట్ సఫిషియెంట్ చెక్స్. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో దాని మీద విచారణ కానీ సఫిషియెంట్ చెక్స్ అవి లేకుండా, ఏ రకమైన అడ్డంకులు లేకుండా ఒక ఆస్తిని వక్ఫ్ బోర్డు తన ఆధీనంలోకి తీసుకునే అధికారాలు కొన్ని ఉన్నాయి. సో ఇట్లాంటి అధికారాలని వ్యతిరేకించాలి అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసినవి ఏంటి అని అంటే కనుక బిల్ ఇప్పుడు ఏం చెప్తోందంటే అరౌండ్ 40 అమెండ్మెంట్స్ వక్ఫ్ యాక్ట్లో ఇప్పుడు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు ఏదైనా ఒక ప్రాపర్టీని క్లెయిమ్ చేసినప్పుడు, అంటే వక్ఫ్ బోర్డు పలానా ప్రాపర్టీ ఉంది, ఈ పలానా ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు కిందకు వస్తుంది అని క్లెయిమ్ చేసినప్పుడు దాని మీద ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీని వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలనేటటువంటిది ప్రాతిపదిక 1. రెండోది ఏంటంటే ప్రాపర్టీ డిక్లరేషన్స్, అంటే ఏదైనా ఒక ఆస్తిని డిక్లేర్ చేసేటప్పుడు వక్ఫ్ బోర్డు కింద, సో దీన్ని పూర్తి స్థాయిలో పారదర్శకతతో చేయాలనేటటువంటిది రెండవ అంశం. అలాగే జెండర్ డైవర్సిటీ సెక్షన్ 9, సెక్షన్ 14 వక్ఫ్ యాక్ట్ 1995ని అమెండ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వక్ఫ్ బోర్డులో కొంత కంపోజిషన్ అనేటటువంటిది ఉంటుంది. సో ఎక్కువగా మేల్సే డామినేట్ చేస్తుంటారు. సో అందులో ఫీమేల్స్ని కూడా ఉంచాలి, జెండర్ డైవర్సిటీ అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటిది ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. అలాగే ఉమెన్ రిప్రజెంటేటివ్స్ని ఇందా చెప్పాను కదా, సాధారణంగా వక్ఫ్ బోర్డులో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ని పెట్టడం అది కూడా ప్రాక్టికల్గా అయితే జరగదు. ఇట్ మే బీ దేర్ ఇన్ దేర్ లా, బట్ ప్రాక్టికల్గా అయితే తక్కువ ఉంటారు. కానీ ఇక్కడ ఉమెన్ కూడా అందులో ప్రవేశపెట్టాలి. సో ముఖ్యంగా బెటర్ డైవర్సిటీ కోసం దీన్ని చేయాలి అనేటటువంటిది ఒక అంశం.
దీంతో పాటుగా రివైజ్డ్ వెరిఫికేషన్ ప్రొసీజర్స్ ఒకటి చెప్తున్నారు. అదేంటంటే వక్ఫ్ ప్రాపర్టీని ఏదైతే ఉందో, సో మీకు ఒకసారి ప్రాపర్టీస్ కూడా చూపిస్తాను. రైల్వే, డిఫెన్స్ ఈ రెండింటి తర్వాత అత్యధికంగా భారతదేశంలో ఏదైనా ఒక ట్రస్ట్ అని అనుకోండి, ఆర్గనైజేషన్ అనుకోండి, అత్యధిక ల్యాండ్స్ కలిగినటువంటి బోర్డు కానీ ఇన్స్టిట్యూషన్ కానీ వక్ఫ్ బోర్డే. అంటే రైల్వే సంస్థ తర్వాత, అలాగే డిఫెన్స్ తర్వాత, డిఫెన్స్ అంటే మన రక్షణ రంగం, ఈ రెండింటి తర్వాత అత్యధికంగా భూమి ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే ఈ వక్ఫ్ బోర్డే. సో దాదాపుగా 8 లక్షల పైచీలకు భూములు ఉన్నాయట, 8 లక్షల ప్రాపర్టీస్. ఇది ఎన్నో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి, అలాగే డిస్ప్యూట్స్ని అడ్రస్ చేయడానికి, దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు వక్ఫ్ ప్రాపర్టీని ఓవర్సీ చేసేటటువంటి విధంగా అధికారాలను ఇవ్వబోతోంది. అలాగే కన్సర్న్స్ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇక్కడ చాలా అధికంగా అధికారాలు ఉన్నాయి, ఈ అధికారాలను తగ్గిస్తాము అని చెప్పి 1995 చట్టాన్ని ఇప్పుడు సవరించనున్నారు. అలాగే ఎక్సెసివ్ ల్యాండ్ క్లెయిమ్స్ అంటే చాలా చోట్ల డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కొన్ని, కానీ మరొక సందర్భంలో కూడా ఈ వక్ఫ్ బోర్డులు అధికారికంగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల మేరకు ఆ యొక్క ప్రాపర్టీస్ని సొంతం చేసుకుంటున్నారు. ఇది వక్ఫ్ బోర్డుకి ఇచ్చినటువంటి చాలా అపరిమితమైనటువంటి అధికారాల కారణంగా జరుగుతుంది. కాబట్టి ఈ అధికారాలను తగ్గిస్తాం అని కూడా ఇప్పుడు ఈ చట్టంలో ప్రవేశపెడుతున్నారు. ఉదాహరణకి 2022లోనట తమిళనాడులో వక్ఫ్ బోర్డు తిరుచెన్నందురై అనేటటువంటి ఒక విలేజ్ని క్లెయిమ్ చేశారంట. అంటే ఏంటది, ఈ వక్ఫ్ బోర్డు ఏం చెప్తుందంటే ఈ విలేజ్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సొంతం అని చెప్తున్నారు. కానీ ఆ తిరుచెన్నదురై అనేటటువంటి విలేజ్లో ప్రెడామినెంట్గా హిందువులు ఉన్నారట. సో అంటే మీకు ఇక్కడ ఏం జరుగుతోంది, అక్కడ చాలా వరకు ప్రాపర్టీస్ గతంలో ఉన్నటువంటి ఏవైనా ప్రాపర్టీస్ కనుకుంటే అవి వక్ఫ్ బోర్డు కిందకి వెళ్తే మొత్తం ఆ ప్రాంతాన్ని కనుక వక్ఫ్ బోర్డు తీసుకుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా పరిస్థితి ఏంటి? సో ఇట్లాంటి కొన్ని డిస్ప్యూట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి వాటి కోసం స్ట్రిక్ట్ ఓవర్సైట్ అంటే అసలు ఏం జరిగింది, ఆ భూమి ఎవరిది, ఈ పూర్తి స్థాయి వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వక్ఫ్ బోర్డుకి ఈ ప్రాపర్టీస్ ఇవ్వాలి అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి వక్ఫ్ యాక్ట్ అసలు 1955 ఏం చెప్తోంది అని కనుక మీరు చూస్తే, ఇది పార్లమెంట్ 1954లోనే అసలు వక్ఫ్ అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. 1955 కాదు. అయితే 54లో చేసినటువంటి చట్టాన్ని రిపీల్ చేసి దాని స్థానంలో వక్ఫ్ యాక్ట్ అనేటటువంటి 1995లో ఒక చట్టాన్ని మళ్ళా తీసుకొచ్చారు పార్లమెంట్లో. అయితే ఆ సమయంలో వక్ఫ్ బోర్డుకి అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చారు అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నటువంటి ఒక ఆరోపణ, నేను అనను కానీ క్రిటిసిజం, విమర్శ. అయితే దీన్ని 2013లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. అప్పుడు వక్ఫ్ బోర్డుకి ఇంకా అధికంగా అధికారాలను ఇచ్చారు. అలాగే కొన్ని ప్రాపర్టీస్ అంటే ఆస్తులు, ముఖ్యంగా భూములు ఏవైతే ఉంటాయో వీటిని వక్ఫ్ ప్రాపర్టీగా వాళ్ళు చెప్పుకునేందుకు వాళ్ళకి అధికారాలను కూడా ఇచ్చారు అనేటటువంటిది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఇందులో అసలు వక్ఫ్ డెఫినేషన్ అంటే ఏంటి అంటే పర్మనెంట్ డెడికేషన్ ఆఫ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఫర్ రిలీజియస్, పయస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ అండర్ ముస్లిం లా. అంటే ఇస్లామిక్ లా ప్రకారం దైవ ఆధీనంలో ఏవైనా ఆస్తుల్ని, అవి పట్టుకెళ్ళగలిగే ఆస్తులు కావచ్చు, పట్టుకెళ్ళలేనటువంటి ఆస్తులు కావచ్చు. ఉదాహరణకి బంగారం ఉందనుకోండి, అది మూవబుల్ ప్రాపర్టీ. ల్యాండ్ ఉందనుకోండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దీన్ని మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకుపోలేరు. ఇలాంటి ఆస్తుల్ని ఎవరైనా కూడా దైవ సన్నిధిలో లేదా దైవం కోసం అంటే దైవం పేరుతో ఏవైనా మంచి పనులు చేయడానికి, మన చేతిలో మనకు కూడా ఇప్పుడు చూడండి గుడికి మాన్యాలని అంటామే, తెలుసు కదా, గుడి మాన్యాలని అంటారు. అంటే మనకు ఉన్నటువంటి భూముల్ని గుడులకు దారాదత్తం చేస్తే గుడి మాన్యాలని అంటారు. సో ఇలా మన గుడి మాన్యాలు ఎట్లానో వీళ్ళకి వక్ఫ్ బోర్డు అట్లా అనమాట. సో అట్లా దైవం కోసం లేదా దైవ పనుల కోసం లేదా మనుషులకి సహాయం త్రూ దైవంగా చేసేటటువంటి పనుల కోసం ఏదైనా ఆస్తుల్ని కనుక ఇస్తే వాటిని వక్ఫ్ ప్రాపర్టీస్ లేదా వక్ఫ్ బోర్డ్ లేదా దాని డెఫినేషన్గా చెప్తాం. ఇది ఎండోమెంట్ ఆఫ్ ప్రాపర్టీ టు గాడ్. మనకైతే ముస్లిమ్స్ కాకుండా హిందువుల్లో అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అవి ఉంటాయి. అది పూర్తి స్థాయిలో ప్రభుత్వం కిందకి వెళ్ళిపోయింది. గుడి మాన్యాలు ఒకప్పుడు ఆ గుడి పెద్దలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, ప్రభుత్వమే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ పెట్టేసుకుంటుంది. సో ఇప్పుడు ఎండోమెంట్ ఆఫ్ ప్రాపర్టీ టు గాడ్ బై ఎ ముస్లిం అంటే ఎవరైనా ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇస్లామిక్ లాస్ని లేదా ఇస్లాంలో దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు, వాళ్ళు ముస్లింలు అవ్వాల్సిన పని కూడా లేదు, కానీ అల్లా మీద నమ్మకం ఉండాలి. అలాంటి వ్యక్తులు కనుక వాళ్ళ తాలూకా ఆస్తులను కనుక దారాదత్తం చేస్తే ఎవరికి ఈ ఆస్తులతో ఎవరైతే అవసరాల్లో ఉంటారో వాళ్ళను ఆదుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క
ఎండోమెంట్ ఆఫ్ ప్రాపర్టీ టు గాడ్ ఇచ్చినటువంటి దాన్ని వక్ఫ్ అని అంటారు. దీన్ని మేనేజ్ చేయడానికే వక్ఫ్ బోర్డు ఉంటుంది అనమాట. సో ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గ్రేవ్ యార్డ్స్, మాస్క్, షెల్టర్ హోమ్స్ ఇలాంటి అనేక పర్పసెస్ కోసం ఆ యొక్క వక్ఫ్ బోర్డు దాన్ని యూటిలైజ్ చేస్తూ ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ వక్ఫ్ ఏంటి, ఇది సర్వే కమిషనర్ ఒకళ్ళు ఉంటారు, వీళ్ళు వక్ఫ్ ప్రాపర్టీస్ని సర్వే చేస్తారు, లోకల్ ఇన్వెస్టిగేషన్ చేసి సమ్మన్స్ని తీసుకొని ఈ వక్ఫ్ ప్రాపర్టీని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని సూపర్వైజర్ చేసే వాళ్ళని ముత్తావాలి అని అంటారు, సూపర్వైజర్. అలాగే ట్రస్ట్ల మాదిరిగా కాకుండా, ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్, గాంధీ ట్రస్ట్, మరొక ట్రస్ట్, ఎక్స్ ట్రస్ట్, వై ట్రస్ట్, ఇవన్నీ కూడా ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882లో వచ్చాయి. కానీ వక్ఫ్ అనేటటువంటిది మాత్రం దే ఆర్ రిలీజియస్ పర్పసెస్ కోసం, కాబట్టి ఇది ట్రస్ట్ యాక్ట్ పరిధిలోకి రాదు. అందుకే వీటికి సెపరేట్గా చట్టాలు ఉంటాయి. ఆ చట్టమే ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ అనేటటువంటిది. సో వీటికి సెపరేట్ చట్టాలు ఉంటాయి. ఇవి కూడా ట్రస్ట్లే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్లో ఏర్పడినటువంటి ట్రస్ట్లు ఏవైనా ఉంటే, అంటే ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882 చారిటబుల్ ట్రస్ట్లు ఏవైనా ఉంటే అవి చాలా పర్పసెస్ కోసం డబ్బులను వినియోగించవచ్చు. దైవ కార్యకలాపాల కోసమే వినియోగించాలని లేదు. ఇప్పుడు మీరు ఏదో ట్రస్ట్ పెట్టారండి, ఆ ట్రస్ట్ ద్వారా కొంతమంది పిల్లలకి వైద్యం చేయించవచ్చు, అలాగే కొంతమంది పిల్లల్ని చదివించవచ్చు, కొంతమంది పిల్లలకు భోజనం పెట్టచ్చు. అలా కాకుండా దైవ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ వక్ఫ్ బోర్డు అలా కాదు, అది కేవలం దైవ కార్యక్రమాలకు మాత్రమే. ఒకవేళ వ్యక్తులకి హెల్ప్ చేసినా దైవం పేరుతో చేయాలి. కాబట్టి ఇది ట్రస్ట్ యాక్ట్లోకి రాదు, వీటికి సెపరేట్ చట్టాలు ఉంటాయి. ఓకేనా? అలాగే అవి పబ్లిక్గా ఉండొచ్చు, చారిటబుల్ లేదా ప్రైవేట్గా కూడా ఉండొచ్చు. అంటే కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ముస్లిమ్స్, వాళ్ళ తాలూకా తరాలు ఈ యొక్క ప్రాపర్టీస్ని చారిటబుల్ కోసం వాడేటట్టుగా కూడా రాయొచ్చు అనమాట. సో కాబట్టి ఇట్లా పబ్లిక్ ఆర్ ప్రైవేట్గా మనం విభజిస్తాం. సో ఈ వక్ఫ్ అనేటటువంటిది ఏంటంటే, క్రియేటర్ వకీఫ్ హీ మస్ట్ బి ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ ఓన్ ద ప్రాపర్టీ. అంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని తయారు చేసేటటువంటి వ్యక్తులు ఎవరో దానం చేస్తేనే కదా వస్తాయి. ఆ దానం చేసేటటువంటి వ్యక్తిని వకీఫ్ అని అంటారు. ఈ వకీఫ్ అన్న ఆయనతో మనము బెదిరించో భయపెట్టో తీసుకోకూడదు. ఆయన కరెక్ట్ మైండ్తో ఉండాలా, ఆ ప్రాపర్టీ అతని సొంతమై ఉండాలా. అలాగే ఈ వకీఫ్ డస్ నాట్ నీడ్ టు బి ముస్లిం, ఇతను ముస్లిమే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ అంటే ఇస్లామిక్ సూత్రాల మీద అతనికి నమ్మకం ఉండాలి. దానికి ఎఫిడవిట్ కూడా రాసిస్తారనమాట. సో ఆ రకంగా ఈ వకీఫ్ అనేటటువంటి వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి ప్రాపర్టీసే వక్ఫ్ బోర్డ్స్ మేనేజ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డ్ అనేటటువంటిది ఏంటంటే, ఇది ఒక లీగల్ ఎంటిటీ, చట్టబద్ధంగా వచ్చినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. ఇది ఏం చేస్తుంది, ప్రాపర్టీ ఏదైనా ఉంటే దాన్ని ఎక్వైర్ చేస్తుంది, దాన్ని ఆధీనంలో ఉంచుకుంటుంది, దాన్ని ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంది. అంటే ఇలా దైవం పేరుతో ఎవరైనా ఇచ్చేటటువంటి దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేసేటటువంటి లీగల్ ఎంటిటీయే ఈ వక్ఫ్ బోర్డు అనేటటువంటిది. ఈ వక్ఫ్ బోర్డు మీద కేసులు వేయచ్చు, వీళ్ళు తిరిగి వీళ్ళ మీద కేసులు కూడా వేయించుకోవచ్చు, రెండూ ఉంటాయి. అలాగే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని అడ్మినిస్టర్ చేసేదే వక్ఫ్ బోర్డు. సో లాస్ట్ ప్రాపర్టీస్ ఉన్నా, ఏమైనా ట్రాన్స్ఫర్స్ ఉన్నా, ఎవరైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చినా, ఇవన్నీ కూడా 2/3 అప్రూవల్ ఆఫ్ ద బోర్డుతో ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీని తీసుకుంటారు. అంటే ఉదాహరణకి ఒక ఊరిలో ఒక 10 మంది ముస్లింలు ఉన్నారనుకోండి, ఈ 10 మంది ముస్లిమ్స్కి ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, ఈ 100 ఎకరాలు వీళ్ళు దారాదత్తం చేయొచ్చు. ఎవరికి? వక్ఫ్ బోర్డుకి. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని ఈ 100 ఎకరాలని వీళ్ళు అడ్మినిస్టర్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో 4 తరాల క్రితం ఒక ఆయన ఆ ప్రాపర్టీని వక్ఫ్ బోర్డుకి ఇచ్చి ఉంటారు. ఈ వక్ఫ్ అనేటటువంటి బోర్డు దాన్ని క్లెయిమ్ చేసుకొని ఉండదు. కానీ ఇప్పుడు అవి బయటకు వస్తే వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరైనా వక్ఫ్ బోర్డు సొంతంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి భూములు వాడుకుంటూ ఉంటే దాంట్లో మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల పనులన్నీ కూడా వక్ఫ్ బోర్డు చేస్తూ ఉంటుంది. అయితే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అని ఒకటి ఉంది, 1964లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేం చేస్తుందంటే, ఇది దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఓవర్సీస్ చేస్తుంది. మళ్ళీ రాష్ట్ర పరిధిలో స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ పరిధిలోనేమో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ కౌన్సిల్, దాని కింద మళ్ళీ వక్ఫ్ బోర్డులు, ఇలా ఒక స్ట్రక్చర్ అనేటటువంటిది ఉందన్నమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ఏ రకమైనటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా ఈ యొక్క ప్రాపర్టీస్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలి. సో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. నిజంగా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంటే అందులో తప్పేముంది. కాకపోతే అది రిలీజియన్ అనేటటువంటి దానికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్టుగా మనలాంటి దేశంలో చేయాలి. ఎందుకంటే దిస్ కంట్రీ ఈజ్ నాట్ రెడీ ఫర్ సచ్ టైప్ ఆఫ్ రిలీజియస్ ప్రాబ్లమ్స్.
సో కాబట్టి వక్ఫ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తులనే వక్ఫ్ ప్రాపర్టీస్ అని అంటారు. అయితే భారతదేశంలో థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ రైల్వే డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ, వీళ్ళిద్దరి తర్వాత అత్యధికంగా భూములు ఉన్నది వక్ఫ్ బోర్డు దగ్గరేనట. సో ఈ భూములు ఎంత ఉన్నాయి? దాదాపుగా 8,72,000 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. దాదాపుగా అవన్నీ కలిపితే 8 లక్షల ఎకరాలు ఉందట. మరి ఈ డబ్బులతో ముస్లింలకి చాలా అధిక సాయం అందించాలి. మరి అందుతుందా లేదా అనేటటువంటి చూడాలా. అయితే దీని నుంచి వీళ్ళకి కేవలం 200 కోట్ల రెవెన్యూ మాత్రమే వస్తుందని అంటున్నారు. కానీ మీరు చూడండి, 8 లక్షల ఎకరాలంటే 200 కోట్లు అంటే చాలా తక్కువ కదా. సో అదొకటి గమనించాల్సినటువంటి విషయం. అలాగే వక్ఫ్ ప్రాపర్టీ కింద ఒక్కసారి దానికి డెసిగ్నేషన్ పడిన తర్వాత ఆ ప్రాపర్టీ నాన్ ట్రాన్స్ఫరబుల్, అంటే అది ఎవరి పేరు మీదకి కూడా మనము మార్చేటటువంటి అధికారం ఉండదు. సో తర్వాత అది చారిటబుల్ యాక్ట్గా మారిపోతుంది. అంటే పూర్తి స్థాయిలో అది దేవుడి సన్నిధిలో లేదా దేవుడి ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తిగా మారిపోతుంది. తద్వారా ప్రజలకు మంచి చేయాలన్నమాట. సో ఓనర్షిప్ అనేటటువంటిది గాడ్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాపర్టీ ట్రాన్స్ఫరింగ్ యాజ్ వక్ఫ్ అనేటటువంటి దాంట్లోనే అధికారాలు అనేటటువంటి దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడుతుంది ఈ లింక్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే బిల్లులో. సో మరి క్రిటిసిజం ఎందుకు అంటే, ఇప్పుడు కనుక ఈ బిల్లు పాస్ అయితే, అంటే 2025 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక పాస్ అయితే, ఈ వక్ఫ్ బోర్డుకి ఉన్నటువంటి అపరిమిత అధికారాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వక్ఫ్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడంలో తగ్గుతాయి. కాబట్టి వాళ్ళ తాలూకా అధికారాలు తగ్గుతాయి. ఎప్పుడైనా అధికారాలు తగ్గుతున్నాయంటే విమర్శ వస్తుంది. అలాగే మైనారిటీ రైట్స్ కన్సర్న్స్, అంటే ఇది కేవలం ముస్లిమ్స్కి సంబంధించింది కాబట్టి, ముస్లిమ్స్ మన దేశంలో అల్పసంఖ్యాక వర్గం కాబట్టి, మైనారిటీలు కాబట్టి, ఖచ్చితంగా మైనారిటీస్ సంబంధించి ఏ చట్టాన్ని తీసుకొస్తున్నప్పటికీ కూడా అందు మీద అనేక సందేహాలు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి క్రిటిక్స్ ఏమంటున్నారంటే హార్మ్స్ టు ముస్లిం కమ్యూనిటీ, రిలీజియస్ అండ్ చారిటబుల్ ఇంట్రెస్ట్. ఇది ముస్లింకి సంబంధించినటువంటి ట్రస్ట్లు లేదా చారిటబుల్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దాని మీద విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది అని అంచనా వేస్తున్నారు. అలాగే ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ కంట్రోల్, దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ని ఓవర్సీ చేసేటటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి దీనివల్ల ప్రభుత్వం తాలూకా అజమాయిషీ పెరుగుతుంది, ప్రభుత్వం తాలూకా నియంత్రణ పెరుగుతుంది, బ్యూరోక్రటిక్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ అవుతుంది. రిలీజియస్ అఫైర్స్లో బ్యూరోక్రటిక్ ఇంటర్ఫీరెన్స్ అనేటటువంటిది వస్తే సో మతపరంగా అది యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు క్రిటిసిజం ఇస్తున్నారు. అలాగే ఇది యాంపర్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఇది పూర్తి స్థాయిలో మనకి ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది ఉంది. అంటే ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని, మతాచారాలను వాళ్ళు ఫాలో అవ్వచ్చు. బట్ ఇలాంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని అంటున్నారు. బట్ నాకు తెలిసిన మట్టుకైతే ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్కి వ్యతిరేకమైతే కాదు. ఎందుకంటే చాలా రిలీజియన్స్లో చాలా అంశాలు మనం అడ్డుకున్నాం. ఉదాహరణకి సతీ సాగమనం ఉంది, అది హిందూ మతంలో ఉండేది. ఇప్పుడు సతీ సాగమనం అనేటటువంటి దాన్ని కంటిన్యూ చేద్దామా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి ఇది విఘాతము కాబట్టి సతీ సాగమనం కంటిన్యూ చేద్దామని అందామా? లేదా బాల్య వివాహాలకు కూడా మంత్రాలు చదువుతారుగా, మరి అప్పుడు అది కూడా రిలీజియస్ అఫైరే కదా. మరి అది వ్యతిరేకం అని చెప్పి బాల్య వివాహాలు రద్దు చేయకుండా కంటిన్యూ చేద్దామా? అలా ఉండదు. మతంలో, మతాచారాలలో ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మతాచారాలు ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజానికి కరెక్ట్గా సింక్ అవ్వాలని ఏం లేదు కదా. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ వీ డోంట్ ఫాలో. ఒకవేళ ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి అవి అగ్రీబుల్ కాదు. సో అలాంటి సందర్భాల్లో అది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఈ యొక్క స్వేచ్ఛ అనేటటువంటిది ఏదైతే ఉందో మతపరమైనటువంటి స్వేచ్ఛ, దానికి విఘాతం అని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. రిలీజియస్ అటానమీ అంటే మతపరమైనటువంటి ఆచారాలకు దాని తాలూకా స్వయం ప్రతిపత్తికి ఇది విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. బట్ ఖచ్చితంగా అందులో తప్పులు ఉంటే దాన్ని పట్టుకోవడంలో తప్పులేదు. అలాగే పొటెన్షియల్ డిస్ప్యూట్స్, దీని కారణంగా ఇప్పుడు కోర్టుల్లో ఎక్కువగా డిస్ప్యూట్స్ అవుతాయి. దీని మీద ఇది వ్యతిరేకము, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము, ఇలా చాలా కేసులు పడతాయి ఇప్పుడు. సో వీటిని ఖచ్చితంగా మళ్ళీ కోర్ట్స్ ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ దిస్ విల్ బి ఎ బిగ్ ఇష్యూ ఇన్ ద కంట్రీ. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చాను, దీని సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే భారతీయ లౌకికవాద భావన పాశ్చాత్య లౌకికవాద నమూనా నుండి ఎలా భిన్నంగా ఉంది చర్చించండి. గతంలో ఇచ్చిన ప్రశ్న 200 పదాలు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక చర్చ వస్తుంది, గుడులకు సంబంధించినటువంటి మాన్యాల మీద కూడా ప్రభుత్వం తాలూకా హక్కును తీసేయాలని. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అలా తీసేస్తే గుడుల్లో ఉన్నటువంటి పెద్దలే వాటిని భోజనం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. బట్ మీరు ఆలోచించండి, టెంపుల్స్ నుంచి వచ్చినటువంటి సంపదను టెంపుల్స్కే ఖర్చు పెట్టాలి. సో ఇట్లాంటి ప్రతిపాదనల మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి.
మరో కొత్త టాపిక్తో యథావిధిగా మనం రేపు కలుగుతాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.